ఆవుల అక్రమ తరలింపును అడ్డుకున్నారు స్థానికులు. పొదిలి మార్కాపురం అడ్డరోడ్లోని చెక్పోస్ట్ దగ్గర ఆవులను అక్రమంగా తీసుకువెళ్తున్న కంటైనర్ను అనుమానంతో ఆపారు. డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు కంటైనర్ నుంచి ఆవు పేడ బయటకు రావడంతో తలుపులు తెరిచి చూశారు. ఆవులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు. ఈరోజు పొదిలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నేను మా లాడ్జిలో బీడీ ఎగ్జామ్స్ వాళ్ళు ఒక బ్యాగ్ మర్చిపోతే వాళ్ళు కాల్ చేస్తే ఇవ్వటానికి అనేది నేను వెళ్ళాను. మన పోలీస్ స్టేషన్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు ఆగి ఉంటే ఇవ్వటానికి వెళ్ళి వాళ్ళకి ఆ బ్యాగ్ ఇచ్చి వస్తుంటే ఒక కంటైనర్ అనేది ర్యాష్ డ్రైవింగ్తో వస్తుంది. ఇతను ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఏంటా అని నేను అబ్జర్వ్ చేస్తే వెనకాల ప్యాడ్ అనేది కనిపించింది నాకు. ఇది గోవులు అక్రమంగా తరలిస్తున్నారా లేకపోతే ఇంకేంటని నేను అబ్జర్వ్ చేసి వాళ్ళని కంటైనర్ ఆపితే వాళ్ళు ఆపకుండా నన్ను దుర్భాషలాడి ఇక్కడికి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆపారు. చెక్ పోస్ట్ వాళ్ళు ఆపితే నేను చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చి ఫాలోఅప్ చేసి నేను చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళని ఆపి సంబంధిత మీడియా వాళ్ళకి నేను సమాచారం ఇచ్చాను. సో చెక్ పోస్ట్ వాళ్ళని కూడా నిలదీసి అడిగాను, మీరు ఎందుకు కంటైనర్ని గట్టిగా ఆపట్లేదు, ఎవరు బిల్ చెక్ చేసి పంపిస్తున్నారంటే లేదండి మేము ఆపుతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే అందులో ఓపెన్ చేసి చూడంగా అందులో ఆవులు, ఎద్దులు అనేటువంటివి ఉన్నాయి. అది కూడా మూగజీవాలని అటువంటి క్లోజ్డ్ కంటైనర్లో తీసుకెళ్ళటం అనేది ఈ భారతదేశంలో, ఈ హిందూ దేశంలో అసలు ఎంత దురదృష్టకరం అనేది, అసలు ఏం జరుగుతుందనేది కూడా నాకు అనేది ఒక ఆలోచించ